వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. దేవేందర్, మాది మహారాష్ట్ర శ్రీరోంజ. అది ఇక్కడ ఈ లోకల్లో మన తిన మా అత్తగారు అయితే ఇక్కడ గోల్డ్ షాప్ మంచిది, ఇలా వీళ్ళు బ్రదర్స్ మంచి వర్క్ చేస్తానని చెప్పిన వాళ్ళే రీమేకింగ్ కోసం 3 తులాల గోల్డ్ ఇచ్చింటివి. ఇప్పటికీ ఆయన దిగుబడి సంవత్సరం అవుతుంది. ప్రతిసారి వచ్చినప్పుడల్లా నెల తర్వాత అని చెప్పుకుంటా ఇట్లనే గడుపుకుంటున్నాడు. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా 15 మార్చి రోజు ఇస్తా అని మా ప్రామిస్ చేసిండు. ఆ 15 మార్చి రాకముందే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు అందరు కలిసి ఇక్కడ నుంచి పారిపోయినారు. మాకు పైన ఉన్న ఆఫీసర్లు కానీ ఎవరైనా కూడా దీని మీద చర్య తీసుకొని మాతో పాటు ఉన్న అందరు బాధితులందరికీ న్యాయం జరిపించాలని నేను కోరుకుంటున్నాను. గత 40 సంవత్సరాల నుండి మంతిన్లో బట్టి పెట్టడానికి వచ్చి డెవలప్ అయ్యి జ్యువెలర్ షాప్ పెట్టి ప్రవీణ్ తోరత్, ప్రశాంత్ తోరత్, సీతారాం తోరత్ అనే ముగ్గురు జ్యువెలర్ షాప్ పెట్టి కొద్ది రోజులు నడిపి మళ్ళీ ఇంకొక జ్యువెలర్ షాప్ పెట్టి మంతినిలోని కస్టమర్లకు కొద్దిమంది దగ్గర మరియు అప్పు చేసి సుమారుగా 1 కోటి రూపాయలు మంతినికి సంబంధించిన ప్రజల దగ్గర వసూలు చేసుకొని మంతిని నుండి పారిపోయినాడు. ధనలక్ష్మి జ్యువెలర్స్ అనే పేరుతోనూ సాయినాథ్ జ్యువెలర్స్ అనే పేరుతోని 2 దుకాణాలు నడిపి మంతిని యొక్క కస్టమర్ల సొమ్ము మరియు అప్పుగా ఇచ్చిన కొద్దిమంది వడ్డీకి ఇచ్చిన వాళ్ళ సొమ్ము జమ చేసుకొని మంతిని నుండి గత 20 రోజుల నుండి కనిపించకుండా మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు పారిపోయినారు. ధనలక్ష్మి జ్యువెలర్స్ ఒక సీతారాం, ప్రశాంత్, ప్రవీణ్ తండ్రి కొడుకుల మీద ఈరోజు బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తం ఈ బాధితుల సొమ్ము సుమారుగా 700 గ్రాముల బంగారము మరియు 50 లక్షల రూపాయలు మరియు ఒక 51 కిలో వరకు వెండి మొత్తం జమ చేసుకొని వెళ్ళినాడు. మనకు కనీసం మినిమం ఒక 20 సంవత్సరాల నుండి పరిచయాలు ఉన్నాయి. పరిచయాలు ఉంటే మేము బంగారం కూడా ఆయన దగ్గరనే చేయించుకోవడం జరిగింది. ఆయన కమ్మల బుట్టాలు కానీ, ఉంగరాలు కానీ, ఆయన గొలుసులు కానీ చేయించుకున్నాం. ఆయన నమ్మకంగా మాకున్నాడు. నమ్మకంగా ఉండగా ఒక పోయిన సంవత్సరమే ఒక 2 లక్షల రూపాయలు షాప్ పెట్టుకుంటా అన్న వాళ్ళే 2 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చేసిన ఇగిస్తా సంవత్సరం తర్వాత ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఎగిస్తా అన్నాడు, ఇవ్వలేకపోయినాడు. మళ్ళీ ఏం చేసిన ఇప్పుడు ఒక 2 మంత్స్ అవుతుంది. బంగారం తీసుకోవాలి మరి అన్న ఇట్లా సంగతి, మరి రేట్ డౌన్ అయింది కదా, 77,500 రేటు డౌన్ అయింది కాబట్టి నాకు కావాలని అంటే నేను 1,50,000 రూపాయలు ఇచ్చేసిన. అయితే తీసుకొని వెళ్ళిపోయాను, ఇచ్చేసినాం. అంటే దాని మీద కాగితం కూడా ఏం రాసేయలేదు. తర్వాత మళ్ళీ కావాలన్న వాళ్ళు ఇంకొక చిట్టి మీద రాసి ఇచ్చిండు. చిట్టి మీద రాసి ఇచ్చిండు. పోతే స్పాన్సర్ కాగితం కూడా ఉంది, చెక్ బుక్ కూడా ఇచ్చిండు. కావాల్సింది దయచేసి మాకు మరి న్యాయం చేయాలని మేము కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.